మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం కొనసాగుతోంది. జైల్పల్లిలోని తన ఇంటిని కొందరు ఆక్రమించారని, ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయించి తమ ఇళ్లని అప్పగించాలని రంగారెడ్డి కలెక్టర్కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన రంగారెడ్డి కలెక్టర్ మంచు మనోజ్ కి నోటీసులు పంపారు. ఈ నోటీసులతో మంచు మనోజ్ రంగారెడ్డి కలెక్టరేట్ కి వెళ్లారు. ఆస్తులకి సంబంధించిన వివాదం నేపథ్యంలో మనోజ్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తో భేటీ అయ్యారు. మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం కొనసాగుతోంది. జైల్పల్లిలోనే తన ఇంటిని కొందరు ఆక్రమించారని, ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయించి తమ ఇల్లు తనకి అప్పగించాలని రంగారెడ్డి కలెక్టర్ ని మోహన్ బాబు కోరడం జరిగింది. ఫిర్యాదు కూడా చేశారు. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన రంగారెడ్డి కలెక్టర్ మంచు మనోజ్ కి నోటీసులు పంపించడం జరిగింది. ఈ నోటీసులతో మంచు మనోజ్ రంగారెడ్డి కలెక్టరేట్ కి వెళ్లారు. ఆస్తులకి సంబంధించిన వివాదం నేపథ్యంలో మనోజ్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తో ప్రస్తుతం భేటీ అయ్యారు అని తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఆస్తుల వివాదం నేపథ్యంలో మోహన్ బాబు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? అంశం కూడా తెర మీదకి వచ్చినట్టుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఆ తండ్రి కొడుకుల మధ్య కూడా ఉప్పు నిప్పుగా కొనసాగుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఘటనకు సంబంధించిన నేపథ్యానికి సంబంధించి కూడా మోహన్ బాబు పూర్తిగా ఏపీలోని తన యూనివర్సిటీలోనే ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత కూడా కొద్ది రోజుల క్రితము మనోజ్ ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళి కొద్ది ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా రంగారెడ్డి కలెక్టరేట్కి సంబంధించి కూడా ఈ వివాదం, వీరి ఆస్తుల వివాదం చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొద్ది రోజులుగా ఇటు తండ్రి, ఇద్దరు కొడుకుల సంబంధించిన మధ్య వివాదం కొనసాగుతుంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే రాచకొండ కమిషనరేట్లో 10ల సంఖ్యలో కేసులు కూడా నమోదయ్యాయి. దీనికి సంబంధించి వివాదం మరొకసారి కొంత మరి తెర మీదకి రాకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా అప్పటి వారికి సంబంధించి ఇటు రాచకొండ సిపి కూడా పిలిపించి ఇటు మనోజ్తో ఒక బాండ్ కూడా రాపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత వివాదం సద్దిమణిగిందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత కూడా కొంత చాప కింద నీరులా మనోజ్ ట్వీట్ చేయడం, ఆ తర్వాత కూడా అక్కడి నుంచి కూడా మరొకసారి విష్ణు సంబంధించిన వారు కూడా టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కొద్ది రోజుల నుంచి సంక్రాంతి తర్వాత కూడా ఇరు పక్షాలకు సంబంధించి కూడా వివాదాలకు సంబంధించి కావచ్చు, ఫ్యామిలీలో వివాదాలకు సంబంధించి కూడా వరుస ట్వీట్లు చేసుకుంటూ మరొకసారి వాళ్ళ ఇంట్లో రచ్చని బయటకి ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. తాజాగా మోహన్ బాబు సీనియర్ సిటీ యాక్ట్ ప్రకారం కూడా జల్పల నివాసాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలంటూ రంగారెడ్డి కలెక్టర్కి ఫిర్యాదు చేసుకోవడంతో ఆ ఫిర్యాదు నేపథ్యంలో చిన్న కొడుకు మనోజ్కి కలెక్టరేట్ సంబంధించిన అధికారులు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అందులో నోటీసులో భాగంగా కొద్దిసేపటి క్రితం మంచు మనోజ్ కూడా అదనపు కలెక్టర్ ఎదుట కూడా ఇటు హాజరైనట్టుగా తెలుస్తుంది. ధనలక్ష్మి. కిరణ్, గత కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ మాట్లాడుతూ ఇది ఆస్తుల కోసం జరుగుతున్న వివాదం కాదు, ఆత్మగౌరవం కోసం జరుగుతున్న గొడవ అని మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తుంటే ఇది ఆస్తుల దగ్గరకే వెళ్ళింది తిరిగి. మరి ఆస్తుల కోసం జరుగుతున్న వివాదంలోనే ఈ ట్వీట్లు కావచ్చు, ఈ ఇష్యూ అంతా కావచ్చు అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా మనం చూసుకుంటే 10 రోజుల పాటు కూడా ఇటు మంచు ఫ్యామిలీలో ఇటు మనోజ్తో పాటు విష్ణు, మోహన్ బాబు సమన్ మధ్య కూడా అనేక రకాలకు సంబంధించిన డైలాగ్ వార్ కొనసాగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత మోహన్ బాబు ఇక్కడ నుంచి కూడా తన యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నారు. కానీ ముందు నుంచి కూడా మనోజ్ చెప్తున్న తన ఆశలకు సంబంధించి తనకి హక్కును కల్పించే విధంగా, తనను దూరం చేసే విధంగా ఒక పథకం ప్రకారం కూడా తన మీద ఆరోపణలు చెప్పే ప్రయత్నం కూడా ఆయన చేశారు. కొన్ని సందర్భాల్లో కూడా ఆత్మస్థైర్యం కోసం కావచ్చు, తన అనేక డైలాగులు కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చివరికి ఈరోజు చూసుకుంటే కూడా మోహన్ బాబు రంగారెడ్డి కలెక్టర్కి ఆయన ఒక ఫిర్యాదు చేసుకున్నారు. సీనియర్ సిటిజన్స్గా తన ఆస్తుల వివాదానికి సంబంధించి కూడా జల్పల్లి నివాసాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలంటే కూడా ఖచ్చితంగా ఇటు మనోజ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి భాగంగానే ఇటు మోహన్ బాబు కలెక్టర్కి ఫిర్యాదు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఇప్పటికే కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా పూర్తిగా వివాదాలకు సంబంధించి కావచ్చు, వీళ్ళ మధ్యలో జరిగిన పరస్పర ఫిర్యాదులు, మోహన్ బాబు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు కావచ్చు. ఇక జల్పల్లి నివాసం సంబంధించిన పూర్తి వివరాలను కూడా
స్థానిక PS నుంచి ఇప్పటికే అటు అదనపు కలెక్టర్ తెలుస్తుంది కాబట్టి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్న కొడుకుగా మనోజ్ ఉన్నారు కాబట్టి ఆయన వద్ద నుంచి కూడా వివరాలు తెలుసుకునేందుకే నోటీస్ సర్వ్ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టర్ ఆయన విచారణకి హాజరైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అటు అదనపు కలెక్టర్ సమక్షంలో ఆయన విచారణకు హాజరయ్యారు. ఫిర్యాదు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు సంబంధించి కావచ్చు, ఆ ఫ్యామిలీలో ఏం జరుగుతున్న వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి తిరిగి మోహన్ బాబు కూడా కలెక్టర్ ఎదుట ఎందుకంటే ఆయన ఫిర్యాదు చేశారు కాబట్టి విచారణకు వస్తారా ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కిరణ్.